హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన బ్లాగ్లో మీకు నేను ఒక మంచి రెసిపీ షేర్ చేస్తాను. అలాగే ఇగోండి బాల్కనీలో ఉన్నటువంటి పూల మొక్కని చూపిద్దామని చెప్పేసి షూట్ చేశాను. మెయిన్గా అసలు బయటకు వచ్చింది ఏంటంటే వేరేవి చూపించడానికి వచ్చాను మీకు. ఇగోండి ఇంతకుముందు చింతకాయలు తీసుకొచ్చుకున్నానని చెప్పాను కదా. సో అది గుజ్జు తీసేసాక వచ్చినటువంటి గింజలు పడేయకుండా నేను ఈ కుండీలో వేసి ఉంచాను. సో చాలా రోజులు చూశాను కానీ రాలేదు, గింజలు రావేమో ఇట్లాగ వేస్తే అనేసి అనుకున్నాను. కానీ కొద్ది రోజులకైతే చూడంగా ఇదిగోండి ఒక 4-5 గింజలు చక్కగా వచ్చాయి. చిగురు అయితే ఎంత బాగుందో. సో చింత చిగురు మార్కెట్లో ప్రత్యేకంగా తెచ్చుకుని చాలామంది చాలా వెరైటీస్ చేసుకుంటారు కదా. మీలో ఏం వెరైటీ చేస్తారో ఎక్కువగా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు సో దట్ చింత చిగురుతో చేసే వెరైటీస్ నాకు కూడా తెలుస్తాయి కొన్ని పేర్లు. అలాగే స్క్రీన్ మీద మన ఇన్స్టా ఐడి ఉందండి, ఎవరైనా ఫాలో చేయకపోతే ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. రోజు బ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే నా డైలీ మార్నింగ్ రొటీన్లో నేను చేసుకునేటటువంటి రెసిపీ మీకు రెగ్యులర్గా ఇప్పటికే 2 times చూపించాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే కదా, బోరింగ్ ఉంటుందని చెప్పేసి అందుకని ఏం షూట్ చేయలేదు. జస్ట్ ఆ ఫ్లేక్స్ ఒకటి యాడ్ చేసుకుని తినేసాను, అయిపోయింది. అంటే 2-3 days నుంచి కంటిన్యూగా వేరేది ఏం చేయకుండా అదొక్కటే చేసుకుందాం అని చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే మా హస్బెండ్ అంటే లైక్ ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో నా ఒక్కదాని కోసం నేను బ్రేక్ఫాస్ట్ చేసుకోలేక దాంతో సరిపెట్టాను. అదే తను ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని. సో దానివల్ల నేనైతే టిఫిన్ ఏం చేసుకోలేదు. అండ్ నిన్న తీసుకున్నానండి మష్రూమ్స్, మీకు ఆల్రెడీ బ్లాగ్లో చూపించాను కదా. నిన్నే నా కోసం వండుకుందామన్నాను కానీ ఒక్కదానికి ఏమో వండబుద్ధి కాలేదు. కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఇట్లా కలర్ మారిపోయినాయి, ఆక్సిడైజ్ అయినట్టుగా. సో అది రీజన్. అందుకని చెప్పేసి నిన్న బ్లాగ్లో మీకు రెసిపీ కానీ నేను చేసిన లంచ్ రొటీన్, బ్రేక్ఫాస్ట్ రొటీన్ ఏది రాలేదు. చాలా క్వైట్ కామన్ రెగ్యులర్ బ్లాగ్లాగా వేయడానికి రీజన్ అదే అండి. అంటే ఇంతకుముందు ఒకళ్ళు అన్నారు నేను సింగిల్గా ఉంటున్నానని అలా చెప్పకండి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు చెప్పారు. అవునండి, మీరు చెప్పింది కరెక్టే. బట్ నేను యాక్చువల్గా సింగిల్గా ఉన్నప్పుడు ఈ విషయాన్ని రివీల్ చేయను. నేను ఇలా చెప్పే టైంకి ఆల్రెడీ మా హస్బెండ్ తన పని పూర్తి చేసేసుకుని ఇంటికి వచ్చేసే ఉంటారు. అయ్యో అయిపోయినాయి, ఆల్రెడీ ఇంటికి వచ్చేసే ఉంటారు. సో తను ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే అప్పుడు పోస్ట్ అయ్యేటటువంటి బ్లాగ్లో మీతోటి నేను సింగిల్గా ఉన్నాను, లేదంటే ఏదైనా పని మీద వాళ్ళ ఇంట్లో లేరా, నేను ఎక్కడికైనా వెళ్ళానా, సెన్సిటివ్ విషయాలు అనేది చెప్తాను. సో ఈరోజు ఆల్మోస్ట్ ఇక సాయంత్రానికి మా హస్బెండ్ వచ్చేస్తారు కాబట్టి నాకు ఇక భయం అయితే ఏం లేదు. సో అందుకనే ఇవాళ ఇప్పుడు కొంచెం కర్రీ చేసుకుంటే నేను కొంచెం తినొచ్చు, సాయంత్రం తను వచ్చాక కూడా తింటాడు కదా అని చెప్పి నిన్న వండుకుందాం నా కోసం అనేది తీసుకున్నా కూడా నాకు మనసు అవ్వలేదు వండుకోవడానికి. అలాగే కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నాను. మళ్ళీ ఇవాళ చేసుకుంటున్నాను, సాయంత్రానికి వచ్చేస్తుంది ఈయన. సో ఇప్పుడు నేను కొంచెం తిన్నా, సాయంత్రం మళ్ళీ ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. అందుకనే కర్రీ చేసుకున్నాను అని చెప్పేసి రైస్ ఆల్రెడీ మీకు ఒకసారి చూపించాను కదండి. రైస్ కుక్కర్లో చిన్న గిన్నెలో విడిగా పెట్టుకుంటాను, చక్కగా మనకి సరిపడినంత అన్నం అవుతుంది. మొన్న నేను హైదరాబాద్ 3 రోజులు వెళ్ళినప్పుడు కూడా మా వారికి ఆ పద్ధతి చాలా బాగా నచ్చింది. ఎక్కువ అన్నం వేస్ట్ కాకుండా తక్కువ చిన్న గిన్నెలో మనకు సరిపడినంత కరెక్ట్గా ఒక పర్సన్కి వండుకోవడం ఈజీగా ఉందని చెప్పేసి అన్నారు. తను కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు అస్సలు నేను చెప్పిన మెథడ్కి. సో ఇంతకుముందు అంటే మనం డైలీ చేసుకునే ఏంటంటే ఓకే అందరి మీద వండే పద్ధతి బాగుంటుందని నేను ఇచ్చిన పద్ధతి ఏంటంటే ఒక్క పర్సన్ కొంచెం తినేవాళ్ళైనా కాస్త ఎక్కువ తినేవాళ్ళైనా కరెక్ట్గా వాళ్ళకి సరిపడే విధంగా కొలత ఒకసారి బియ్యం చూసుకున్నారు అనుకోండి, మనం ఇంట్లో లేనప్పుడు కర్రీ బయట నుంచి తెచ్చుకున్నా కూడా అన్నం కొంచెం అట్లా వండేసుకోవచ్చు. సో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కొంచెం పెరుగు ఇంట్లో పీపుల్స్ తోటి మేనేజ్ చేసుకోవచ్చు అనమాట, ఏదైనా అవసరం పడినప్పుడే. సో అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు కర్రీ వండుతున్నా. 2 టమాటాలు తీసుకున్నాను. ఈ 2 టమాటాల్లో ఒక టమాటా పోనే పోయింది. ఆ టమాటాలు కూడా ఎంత 80 రూపాయలు పెట్టి తెచ్చాము. నేను బయట పెడతానండి, ఫ్రిడ్జ్లో పెట్టను. అంటే టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు. దానివల్ల ఒక టమాటా పోయింది. సరేలే పోతే పోయిందని చెప్పి ఇంకొక టమాటాతో మేనేజ్ చేద్దామని కట్ చేస్తున్నాను. అసలు ఎండలేదు ఇవాళ, మబ్బుగా ఉంది కానీ విపరీతమైన చెమట వస్తుంది. అండ్ ఒకళ్ళు అడిగారు నిన్న కామెంట్స్లో, ఏంటక్క మీ వీడియోస్లో ఒక 2 days నుంచి బాగా బ్రైట్గా కనిపిస్తున్నారు, ఏం క్రీమ్ రాస్తున్నారని. క్రీమ్ ఏం లేదండి, కెమెరా పెట్టే సెట్టింగ్లో కొన్ని మార్పులు చేశాను అంతే. ఇంతకుముందు ఉన్న ఫోన్ కాకుండా వేరే ఫోన్ తీసుకున్నాను చెప్పాను కదా మీకు, దాంట్లో ఉన్న కెమెరా సెట్టింగ్స్ మార్చడం వల్లే మీకు అట్లా బ్రైట్గా కనిపిస్తున్నాను. సో అడిషనల్ క్రీమ్ ఏం లేదు. ఇంతకుముందు నా ఫేస్ ఎట్లా అలాగే ఉంది, బట్ కెమెరా చేసే మ్యాజిక్ అని చెప్పాలి అంతే. ఇంత మీరు మామూలుగా ఈ ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూస్తూ ఉంటారు కదా, ఎడిట్స్ అని చెప్పేసి కొన్ని క్లిప్పింగ్స్ ఇస్తూ ఉంటారు. నార్మల్గా తీసిన ఫోటోలు కూడా చాలా బ్రైట్గా చేస్తారు. ఎవ్రీథింగ్ ఎడిటింగ్లోనే ఉంటుందండి. ఎవ్వరు కూడా
అద్దరిపోయేలాగా తమన్నాలాగా ఉండరు. ఎవరో కొంతమంది బ్లెస్డ్ విత్ సచ్ ఎ గుడ్ స్కిన్ అనమాట. మిగతావి మ్యాక్సిమం అందరూ ఏంటంటే అయితే కెమెరాలో సెట్టింగ్స్ కానీ లేదంటే ఎడిటింగ్లో సెట్టింగ్స్ కానీ చేసి కొంచెం బ్రైట్గా చేసుకుంటారు. ఎందుకంటే మీరు కాస్త చూసేటప్పుడు నీట్గా ప్రజెంటేషన్ బాగుండాలి కదా, జిడ్డు కాదుకుంటూ ఫేస్ అంతా చిరాగ్గా పిచ్చి పిచ్చిగా కనిపిస్తే వీడియో చూసే వాళ్ళకి కూడా నచ్చదు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ రిక్వైర్స్ మనం మంచిగా ఉంటేనే చూడకపోతున్నా, మంచిగా ఉండకపోతే చూడలేము కదా. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా అందరూ ఏదో ఇట్లా కష్టపడతా ఉంటారు, కాస్త నీట్గా మంచిగా కనపడాలి అని చెప్పి. అంతే, దాని నుంచి ఏం లేదు. నేనేం ఎక్స్ట్రా క్రీమ్లు మేకప్లు అయితే ఏం చేయట్లేదు, ఓన్లీ ఎడిటింగ్స్ మార్చాను. ఇంకేంటంటే సంగతులు మీరేం లంచ్ చేశారనేది నాతోటి కామెంట్ సెక్షన్లో రాయండి. నేనైతే ఇవాళ పుట్టగొడుగుల కూర చేస్తున్నాను. మష్రూమ్ కర్రీ ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశాను కదా. సో సపరేట్గా దీని అయితే ఏం షూట్ చేయను, క్విక్గా వండేసేసి ముందైతే వెళ్ళి కాసేపు బెడ్రూమ్లో వేసి ఆన్ చేసి పెట్టాను, కొంచెం రూమ్ చల్లగా అవుతుందని. ఇక్కడ వంట చేసుకుని అక్కడికి వెళ్ళాక నేను ఏమైనా ఉంటే మీతో మాట్లాడతాను. ఓకేనండి. ఎవరికైనా నేను ఈ రెసిపీ ఎలా చేస్తానో కావాలి అని అనుకుంటే ఇక్కడ మీరు ఐకార్డ్లో క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేటటువంటి లింక్ క్లిక్ చేసి ఈ రెసిపీ వీడియో వస్తుంది, చూసి మీరు అట్లా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. బిర్యానీలోకైనా నార్మల్ రైస్లోకైనా ఈవెన్ రోటీస్లో రెగ్యులర్గా తినే దాంట్లో అయినా సరే చాలా చాలా బాగుంటుంది. సో ఐఎమ్ షూర్ అనమాట. ఆ మెథడ్లో చేశాక నేను రెగ్యులర్గా మష్రూమ్ తీసుకున్నప్పుడల్లా అలాగే ఉంటున్నాను. సో డెఫినెట్గా ఇక్కడ ఉన్న వీడియోని మీరు చెక్ చేస్తే మీకు ఆ రెసిపీ వస్తుంది. కుదిరితే లింక్ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు హ్యాపీగా చూడండి. అండ్ మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు చాలా చాలా కోపంగా ఉన్నారు, నేనంటే ఈ బుట్ల కమ్మలు చూపించట్లేదంట. నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో ఆల్రెడీ చూపించాల్సిందండి. ఇలా చెప్తూ నేను ఆల్రెడీ హైలైట్లో ఎదురుగా పెట్టాను, కానీ తర్వాత వీడియోలు అంత పెద్దగా అయిపోయేసరికి మళ్ళీ ఎక్కువ మాటలు చెప్తున్నట్టుగా ఉందని చెప్పేసి ఎడిటింగ్లో కట్ చేశాను. కానీ అది మీకు స్టార్టింగ్లో పెట్టాను సంగతి మర్చిపోయాను. సో ఏమనుకోద్దు, ఇవ్వండి డిజైన్ చూపిస్తున్నాను. చూసారు కదండి, ఎగ్జాక్ట్గా నాకు ఎవరు అడిగారో పేరు గుర్తు రాలేదు. నిన్న కూడా అంటే ఇవాళ పోస్ట్ చేసిన వీడియోలో కూడా, సో నిన్న కూడా పోస్ట్ చేసిన వీడియోలో అడిగారు మీరు ఇన్నిసార్లు అడిగిన నాకు దగ్గరగా చూపించట్లేదని. సో ఇదిగోండి, ఇవి మా అమ్మమ్మ కాలం నాటి మా అమ్మమ్మ కమ్మలు మా మమ్మీకి ఇచ్చి వెళ్తాను. మా మమ్మీ చాలా తక్కువ సార్లు పెట్టుకున్నారు, నేను కొంచెం పెద్దగా పెట్టుకోవడం అలవాటు అయితే నాకు ఇచ్చేసారనమాట. సో ఇవి నా చెవులకి అలాగే పెట్టుకుంటూ ఉన్నాను. కాకపోతే ఇవి కొంచెం పడుకున్నప్పుడు ఇట్లా గుచ్చుకున్నట్టుగా ఉంటాయి, ఎందుకంటే డిజైన్ ఇట్లా ఉంటుంది కదా. కానీ ట్రెడిషనల్ వేర్ మీద లంగావణి కానీ శారీ మీద కానీ కుర్తీస్ అయినా వీటి మీద అయినా సరే ట్రెడిషనల్గా చూడడానికి లుక్ అయితే బాగుంటుంది. కావాలంటే మీరు ఇదే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు జ్యువెలరీ షాప్లో చెప్పినా కూడా మీకు చక్కగా చేస్తారు. పెద్దగా కాదు, చిన్నగా కాదు, మీడియం సైజులో చేయించుకుంటే ఫేస్కి బాగా సూట్ అవుతుంది. సో ఓకేనండి, మీరు అడిగారు, నేను ఖచ్చితంగా ఇప్పుడైతే మిస్ చేయకుండా డెఫినెట్గా మీకు చూపించాను, హ్యాపీ అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను నా కర్రీ రెసిపీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో ఇదిగోండి, నా కోసం ఒక చిన్న గిన్నెలో చక్కగా వండేసుకున్నాను. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా లిమిట్గా సరిపోయేలాగా ఒక బౌల్ రైస్ అయితే కుక్ చేసుకున్నాను. ఇప్పుడే వేడివేడిగా రెడీ అయింది. అండ్ పెరుగు కూడా తోడు పెట్టేసేసి, ఈయన లేరు కదా, ఒక రోజు పాలు మొత్తం తోడేసేసి నెక్స్ట్ డే వద్దని చెప్పాను. సో దట్ పెరుగు రెడీగా ఉంది ఒక 2 days నుంచి. ఇంకా ఫైనల్గా వచ్చేసి కర్రీ ఈరోజు ఎప్పుడు కూడా ఒకే రకంగా చెయ్యను, అందుకని మీకు చూపిస్తున్నాను. ఇందులో ఏం చేశానంటే పసుపు వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి కొంచెం ఉప్పు వేసి వాటర్ అంతా ఎగిరేలాగా చక్కగా ఫ్రై చేసేసి ఈ ముక్కలన్నీ ముందు సపరేట్గా తీసుకున్నాను. మళ్ళీ తీసేసిన బౌల్లోనే కొద్దిగా మరి కొంచెం ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కాస్త బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర కాకుండా షాజీరా వేసాను. మనం ఇలాంటి స్పైసెస్ వేసినప్పుడు షాజీరా వేస్తే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. సో ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ టమాటాలు కూడా వేసి మగ్గించిన తర్వాత ఇక నేను ఫైనల్గా మన మష్రూమ్ ముక్కలు అనేవి యాడ్ చేసేసి కర్రీ అన్ని మసాలాస్ వేసి ఫినిష్ చేసేస్తాను. టమాటా ఎంత ఫ్రెషెస్ అయిపోయిందో చూడండి. 3-4 అలా కోసి వేసేసేవాళ్ళం, భద్రంగా ఒక్కటి వేసాను. ఇప్పుడు రేటు విపరీతంగా పెరిగిపోయినాయి కదా. సో ఈరోజు ఇలా ట్రై చేస్తున్నాను, రెసిపీ ఎట్లా ఉంటుందో చూడాలి టేస్ట్. మొన్న ట్రై చేసిన పద్ధతిలో నాకు అది డిఫరెంట్గా అనిపించింది. ఎప్పుడు ఒకే టేస్ట్ ఎందుకు, కొంచెం రకరకాలుగా మారుస్తుంటే ఫ్లేవర్స్ మారుతూ ఉంటాయి కదా అనేది నా ఒపీనియన్, అంతే. సో టమాటా వేసేసాను. ఆల్రెడీ ఈ ముక్కలు ఫ్రై చేసేటప్పుడే సరిపడినంత నేను ఉప్పు వేసుకున్నానండి కొంచెం. అండ్ ఈ టమాటా ఉల్లిపాయలు కూడా మగ్గడానికి ఇందులో కూడా సరిపడినంత ఉప్పు వేసాను. ఇంకా మిగిలిందల్లా మనం వేయాల్సింది కారము అండ్ కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అసలు ఎక్కువ వేయను నేను, కాస్త నాకు ఆ ఫ్లేవర్ ఉంటే చాలు. మొన్న ఇది చేసే రోజున ఒక మసాలా స్పెషల్గా గ్రైండ్ చేసుకున్నాను, అది కొంచెం ఉంది, అది కూడా వేసేసాను.
అండ్ కొద్దిగా మెంతి పొడి. ఇది ఆప్షనల్, ఇది నేను నా కోసం అలాగా అన్ని రెసిపీల్లో యాడ్ చేస్తున్నా. కొంచెం టేస్ట్ ఉందా లేదా అని పక్కన పెడితే అది కొంచెం యాడ్ చేయాలి, మెంతులు హెల్త్కి మంచిదని చెప్పేసి దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ కూడా మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఫైనల్గా నేను ఈ మష్రూమ్స్ యాడ్ చేసి కుక్ చేస్తాను. సో ఫస్ట్ అయితే దీన్ని మూత పెట్టేసేద్దాం. చాడా, చూసారా కర్రీ చక్కగా ఇగురులాగా వండేసాను నేను. మంచిగా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేశాను. మనం ఇది ఆల్రెడీ ఇందాక కుక్ చేయడం వల్ల గిన్నె కొంచెం ఇట్లా అయిందిలేండి. ఈసారి కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేశాను. మరి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ ఎట్లుంటుందో కానీ చూడ్డానికైతే సూపర్ ఎమ్మీగా ఉంది. సో ఈసారి డెఫినెట్గా ఇట్లా ట్రై చేయండి. ఎప్పుడు గ్రేవీ చేసేసుకొని ఇంత హంగామాగా ఎందుకు అని చెప్పి అప్పుడప్పుడు ఇట్లా ఇగురుగా ట్రై చేయొచ్చు. ఒక్కొక్కసారి మసాలా కర్రీలా చేయొచ్చు. సో ఈరోజైతే నేను ఇట్లా ట్రై చేశాను. సో మీరు కూడా ఎప్పుడైనా మష్రూమ్స్ ఇచ్చినప్పుడు ఇట్లా ఒకసారి ట్రై చేసుకోండి. అంతే అండి, నేనైతే నా లంచ్ తినేయబోతున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇంకా నేనైతే కూర రెడీ అయిపోయిందండి. లంచ్ టైం కూడా అయింది. నేను హ్యాపీగా నా లంచ్ ఫినిష్ చేసేస్తాను. సో ఇవాళ వీడియో మీకు యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక స్మాల్ లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.